హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఉగ్గాని చేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, దానికి తగ్గ ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టేసిన. అనుకోవచ్చండి మీరు, అక్క అందరికీ ఉగ్గాని తెలిసిందే కదా, ఎందుకు మీరు పోస్ట్ చేస్తున్నారని. ఏం లేదండి, మా అమ్మ వాళ్ళు వచ్చేసి, మా ఊరు వచ్చేసి ఈస్ట్ గోదావరి అండి, విజయవాడ సైడ్, మీకు తెలుసు కదా. వాళ్ళంతా చెప్పినారు, అక్క మాకు ఉగ్గాని ఎట చేసుకోవాలో మాకు పోస్ట్ చేయక్క అని చెప్పినారండి. మా సైడ్ అయితే ఇది ఎక్కువగా చేసుకోరు, వాళ్ళకి రాదు కాబట్టి. ఇంకా ఫ్రెండ్స్ చెప్పినాక మనం పోస్ట్ చేయాలి కదండి, తప్పదు కదా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ పెట్టేసిన. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏం లేదండి, 2 ఆనియన్స్ తరుక్కోవాలి చిన్నగా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి 2 పచ్చిమిరపకాయలు, 2 వట్టిమిరపకాయలు, కరివేపాకు, టమాటా, ఆవాలు, నిమ్మరసం, కొంచెం పసుపు అండి. ఉప్పు అయితే ఇక్కడ పెట్టలే, మామూలుగా మీరు ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలా. ఇవి వచ్చేసి మేము బరుగులు అంటాము, మా సైడ్ వచ్చి మొరమరాలు అంటారండి. నీట్గా కడుక్కొని పెట్టుకోవాలా. దీనికి ఏం లేదండి, ఇంత క్వాంటిటీ అంతా ఏం లేదు, టెన్షన్ అయితే ఏం పడవసరం లేదు. మనకు తగినంత కొంచెం కొంచెం చేసుకోవచ్చు. మనం 2 గ్లాసులు బరుగులు తీసుకున్నా కూడా ఒక ఆనియన్ చేసుకున్నట్టే. ఇంకా మన కామనే కదా, మన ఆడవాళ్ళు అంటే వంటలన్నీ చేసుకుంటాం కాబట్టి టెన్షన్ అయితే ఏం లేదండి ఫ్రెండ్స్. అంతే అండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంతే. నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదామండి. చూడండి ఫ్రెండ్స్, కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నా. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిందండి. ఆల్రెడీ నేను మీకు చూపించేటప్పుడే నేను వేడి చేసి పెట్టేసిన. ఆవాలు అయితే అవి వేగినాయండి, వేగినాకనే వేసుకోవాలా ఇంగ్రీడియంట్స్ అన్నీ, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆనియన్స్ అండి. ఆనియన్స్ మనం సన్నగా తరుక్కునే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా ఇక్కడ, దాంతోపాటు వట్టిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీ ఇష్టము, 2 వేసుకోవచ్చు, లేదంటే ఒకటైనా సరిపోతుంది. నేనైతే 2 వేస్తానండి, టేస్ట్ బాగుంటుంది. నేను అవి 2 పచ్చిమిరపకాయలు, 2 వట్టిమిరపకాయలు కూడా యూజ్ చేస్తాను. దానివల్ల కొంచెం టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అంతే అండి, మనం ఏమంత కష్టపడి ఏమి ఇబ్బంది పడే అంత ఏం కాదండి. ప్రతి ఒక్క వంటకం కూడా మనం చేసుకోవాలంటే మన చేతుల్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. అమ్మో ఇంత కష్టమా, ఇది చేయాలా అది చేయాలా అనేది ఏం లేదు. మనకు ఓపిక ఉంటే ఆటోమేటిక్గా చేసేసుకోవచ్చు, అంతే, ఏం లేదు ఫ్రెండ్స్. ఇవి కొంచెము రెడ్ కలర్ వచ్చినాక, ఆనియన్స్ రెడ్ కలర్ వచ్చినాక కొంచెము ఇంకా మనం ఇక్కడ సన్నగా తరుక్కొని పెట్టుకునే టమాటా ఉంది కదా, టమాటా వేసుకోవాలి. మళ్ళీ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్. ఇప్పుడు కరివేపాకు వేయాలండి. కరివేపాకు